రేఖ, ఏంటక్క కళ్ళెలా ఎర్రగా ఉన్నాయేం? అంది రేఖ అనుమానంగా చూస్తూ. కారణం తాను విన్న కృష్ణా ప్రకాష్ల సంభాషణ శారద కూడా వినదేమోనన్న అనుమానం. అబ్బే, ఏం లేదు కాని నిన్నొకటి అడగనా? ఓ, అలాగే. ఏదో అడుగుతానన్నావు, అడిగే అక్క. ఊరికే అడగమంటే కాదు, ఆ తర్వాత నిజం చెప్పకపోతే నా మీదొట్టే అంటూ రేఖ చేత చేతిలో చెయ్యి వేయించుకుంది. శారద అడగబోయేదేమిటో ఊహామాత్రంగా గ్రహించగలిగింది రేఖ. ఆ ప్రసంగాన్ని ఎలాగైనా మార్చడానికి అవకాశముందా అని ఆలోచిస్తోంది. కాని శారద మళ్ళీ హెచ్చరించడంతో అవకాశం లేకపోయింది. అడుగు అనక తప్పలేదు. రాధ ఎక్కడుంది? ఏమైంది? శారద సూటి ప్రశ్న వేసింది. తన ఊహ, అనుమానం నిజమైనట్టు బిత్తరపోయి చూస్తూ, అంతలోనే కంగారును కంఠంలో ధ్వనించకుండా దాచాలని ప్రయత్నిస్తూ, ఏ రాధా? అంది నిశ్చలంగా. ఏ రాధ? అదే, మా పెళ్లికి ముందు మీ బావగారు ప్రేమించిన రాధ. తన హృదయాన్ని మీ బావగారి హృదయానికి ముడివేసుకుని ఆ ముడి సడలేసరికి మూడుగా మారిన రాధ. ఇంకా వివరంగా చెప్పాలంటే నా స్థానంలో ఈ ఇంట నిలవాల్సిన ఆ రాధ గురించి నేను అడుగుతోంది. చెప్పు రేఖ. రేఖ కళ్ళు కూడా అప్పటికే వర్షించడం మొదలుపెట్టాయి. చ, ఏడవకు రేఖ. ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది. నా ప్రశ్నకు జవాబు చెప్పు. సందేహిస్తావెందుకు రేఖ? చెప్పవు. చెబితే ఏం చేద్దామనక్క? అబ్బే, ఏం లేదు చెల్లి. అంతా తెలిసి ఆ విషయం మాత్రం తెలియకుండా సందేహాత్మకంగా నిలిచిపోతే హృదయం బాధతో విలవలాడిపోదు. అందుకే. అక్క, రాధ కూడా నీలాగే చాలా సుగుణవతి, సౌందర్యవతి. ఏం చేస్తాం? ఒక కరుకోటకుడి కాటు ఫలితంగా ఇప్పుడు ముగ్గురి జీవితాలు గుగ్గైపోతున్నాయి. రాధ మనసు వికలం కాగా మనశాంతి కోసం ప్రశాంత జీవితం కోరుకుని శ్రీకాకుళంలోని ఒక గర్ల్స్ హై స్కూల్లో పొంతులమ్మగా పనిచేస్తోంది. పెళ్లి చేసుకోలేదు. అసలు ఈ జీవితంలో ఇక పెళ్ళే చేసుకోదట. వాళ్ళన్నయ్య రాంపల్లెలోనే ఉంటున్నాడు. తను ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని, మనసులో ఏ చీకు చింతలు లేవని, కృష్ణ ఎలా ఉన్నది కూడా వాకప్ చేసి లెటర్ రాయాల్సిందని ఈ మధ్యనే ఉత్తరం కూడా రాసిందట వాళ్ళన్నయ్యకు. ఏంట్రేక, ఇద్దరూ మీటింగ్ వేసుకున్నట్టున్నారే, భోజనాలు వడ్డించరేమిటి అంటూ సరాసరి వారిని సమీపించాడు అప్పుడే అక్కడికొచ్చిన ప్రకాష్. ఎందుకు వడ్డించాం? వెళ్ళి బావగారిని కూడా పిలుచుకురండి అంది రేఖ. అందరూ భోజనాలు ముగించారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ. ఎవరి హృదయంలో ఎంతెంత బాధలున్నా ఒక్కరూ పైకి కనబడనీయకుండా తెచ్చిపెట్టుకున్న సంతోషంతో కాలం గడిపారు. పొద్దుపోయిందని ఎవరి పడక గదులకు వారు వెళ్ళిపోయారు. తెల్లవారి నిద్రలేస్తూనే కృష్ణ కృష్ణ అంటూ పిచ్చిగా కేకలేస్తున్న ప్రకాష్ గావు కేకలకు అదిరిపడి లేచాడు కృష్ణ. ఏంట్రా అలారుస్తున్నావు అంటూ వాచి చూసుకున్నాడు. ఇంకా వాచి చూసుకుని ఏం చేయగలంరా, సమయం చేజారిపోయింది అన్నాడు ప్రకాష్. అతడి మాటలు విచిత్రంగా ఉండడంతో ఏంట్రా, ఏమైంది అంటూ ప్రకాష్ వైపు చూశాడు. చెంపల మీదుగా కాలువలు కట్టి ప్రవహిస్తోన్న కన్నీరు చూసి ఏంట్రా ప్రకాష్ అంటూ రెండంగల్లో అతన్ని సమీపించాడు. బయట అమలక్కల గోల, డైనింగ్ హాల్లో వినిపిస్తోన్న రేఖ ఏడుపు వినిపించేసరికి మరింత కంగారు పడిపోయాడు కృష్ణ. ఏంటి ప్రకాష్, ఈ కన్నీరేంటి? కొంప మునిగింది కృష్ణ. కాదు, నేనే ముంచేశాను. ఇంట్లో అంతా ఉన్నారని మర్చిపోయి సాయంత్రం నీ గత జీవితం గురించి ప్రసక్తి తెచ్చి నీకు తీరని ద్రోహం చేశాను. ఒరే ఆపరా, ఇప్పుడేం జరిగిందో చెప్పరా. శారద శారద అంటూ విలపిస్తూ బొంగురుపోయిన కంఠంతో ఇంకేమీ చెప్పలేకపోయాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది శారద. శారద, శారదకేమైందిరా అంటూ హాల్లోకి పరుగునొచ్చాడు. అక్కడి దృశ్యం చూసేసరికి శారదా అంటూ కుప్పలా కూలిపోయాడు. ఎప్పుడూ తనకు తోడు నీడగా ఉంటున్న శారద, నేనిప్పుడు మిమ్మల్ని ఓదార్చలేను, నన్ను క్షమించండి అంటూ దీనంగా తన వైపే చూస్తున్నట్లుగా ఉరిత్రాడులో వేలాడుతోంది శారద శవం. శారద, చీకు చింతల కాలవాలమైన నా చిత్తాన్ని ఓదార్చి ఓదార్చి విసిగెత్తి వెళ్ళిపోయావా శారదా? ఇక నన్ను ఓదార్చేవాళ్ళెవరు? నీకేం లోటు చేశానని నన్ను వదిలి వెళ్ళావు శారదా అంటూ పసివాడిలా ఏడవసాగాడు కృష్ణ. జరిగిన దాని గురించి ఆలోచించడం మానుకున్నా జరగవలసిన దాని గురించి ఆలోచించక తప్పదుగా. శారద అంత్యక్రియలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అమలక్కలందరూ తలో చారెడు పసుపు కుంకుమ ఆమె భౌతిక కాయంపై చల్లి అంతిమయాత్రకు సాగనంపారు. నిన్నటి వరకు కళకళ్లాడుతున్న శారద శరీరంలోని అణువణువు అగ్నిజ్వాలలో ఆహుతవుతుండడం చూసి అంత్యక్రియలకు హాజరైన ప్రతి హృదయం విలవిల్లాడిపోయింది. అంత్యక్రియలు ముగించుకుని ఇల్లు చేరేసరికి మధ్యాహ్నం 2 గంటలయింది. కృష్ణ, మరి ఇంత బెంబేలు పడితే ఎలా? కాసిన్ని పాలైనా తీసుకోకూడదు మెల్లగా అన్నాడు రఘు.
ఏం వద్దు రఘు అంటూ తిన్నగా పడక గది ప్రవేశించాడు. ఆ గదిలోని పక్క పరిసరాలు చూసేసరికి తాను శారదా గడిపిన రాత్రుళ్ళు స్మృతి పదంలో మెదిలాయి కృష్ణకు. అదే పడక, అవే తలగళ్ళు. వాటినింకా కదపనూ లేదు, మెదపనూ లేదు. రాత్రి శారద ఎలా సర్దుంచిందో అన్నీ అలాగే ఉన్నాయి. కాని శారద మాత్రమే కనిపించకుండా పోయింది శాశ్వతంగా. కృష్ణ చూపులు తలగడలపై ప్రసరించాయి. ఆమె సర్దిన దిళ్లను ఎందుకో తాకాలని తలంపు కలిగింది. అందులో శారద ఉందేమో అన్నంత భ్రమ, మమకారం కలిగింది అతని హృదయంలో. వాటిపై తన చెయ్యి వేసి మృదువుగా తడిమి కన్నీరు కారుస్తున్నాడు. తలగడ కదిలించగానే దాని కిందున్న పెద్ద తెల్లటి కాగితం మడత కింద పడ్డం అతడు గమనించనే లేదు. ఆ కాగితం కింద పడ్డం గమనించిన రఘు ఆత్రంగా దాన్ని చేతుల్లోకి తీసుకుని మడత విప్పి చూశాడు. కృష్ణ, ఈ ఉత్తరం చూడు, శారద రాసినట్టుంది అంటూ కృష్ణకు అందించాడు. శారద రాసిందా అంటూ కృష్ణ చదవసాగాడు. సదా పూజ్యులు, సౌమ్యమూర్తులు, ఉదార స్వభావులు అయిన శ్రీవారికి తమ శ్రీమతి శారద రాసుకున్న తుది విన్నపాలు. సాయంకాలం వరండాలో మీకు ప్రకాష్ రూమ్ మధ్య జరిగిన సంభాషణ అంతా విన్నాను. ఇన్నాళ్లుగా మీరు విచారిస్తున్నదెందుకో ఇప్పుడు తెలుసుకోగలిగాను. మూడు కాబోయిన ఒక జీవితాన్ని చిగురింపజేయడం కోసం మీ జీవితాన్నే బలిపెట్టుకున్న త్యాగమూర్తులు, ఆదర్శమూర్తులు మీరు. అట్టి మీకు అడ్డంకిగా ఇన్నాళ్ళు కాలం వెళ్ళబుచ్చాను. ఈ 4 ఏళ్లలోనే నా ఈ జీవితం నిండుగా పండింది. మన దాంపత్యానికి చిహ్నంగా వాసు ఉన్నాడు. ఆ తృప్తి చాలు నాకు. ఇకనైనా మీ జీవితాన్ని ఎలాంటి త్యాగాలకు గురి చేసుకోక మిమ్మల్ని మనసారా ప్రేమించిన రాధకు కూడా మీ సాహచర్య భాగ్యం కలిగించండి. రాధను పెళ్లాడి ఆమె బ్రతుకు పునీతం చెయ్యండి. వాసు ఉన్నాడని అనుమాన పడకండి. రాధ ఎంతటి త్యాగమయ్యో, ఎంతటి సుగుణవతో నాకు తెలుసు. మీరు రాధను పెళ్లి చేసుకోకపోతే వాసు బ్రతుకే నరకంలోకి దిగజారుతుందేమోనన్న అనుమానం కూడా కలుగుతోంది. నాపై మీకు ఏమాత్రం దయున్నా వెంటనే రాధను పెళ్లాడగలరు. ఇదే నా ఆఖరి కోరిక. బాబును ప్రయోజకుణ్ణి చేసి మీరు రాధ సుఖంగా జీవించగలరని ఆశిస్తున్నాను. మీకు, రాధకు, ప్రకాష్కు నా చివర నమస్కారాలు. రేఖకు, వాసుకు నా ఆశీస్సులు. అనంత దిగాంతాల్లోకి లీనమై వెళుతోన్న మీ పాదదాసి శారద. అంతా చదివాక శారద అంటూ ఉత్తరాన్ని హృదయానికి హత్తుకుని విలపించసాగాడు కృష్ణ. ఏం రాసింది కృష్ణ అంటూ అడిగారు రఘు, ప్రకాష్ ఒకేసారిగా. చెప్పడానికి నోట మాట్రాని కృష్ణ ఉత్తరం వారికి అందించాడు. రఘు, ప్రకాష్, రేఖ ముగ్గురు చదువుకున్నారు ఆ ఉత్తరాన్ని. శారద, నువ్వు అసమాన త్యాగమైవి, అఖండ తేజోమయిగా వెలుగొందుతావమ్మా అంటూ నిట్టూర్చాయి భారంగా వారి హృదయాలు. ఉదయాన్నే లేవడంతోటే అంతా కాఫీలు తాగాక ప్రకాష్ కాఫీ సిప్ చేస్తూ, కృష్ణ, నేను ఇవాళ రాంపల్లి వెళ్ళిరానా అడిగాడు మెల్లగా. ఎందుకు? అదే బాబాయికి ఈ దరుణ వార్త తెలిపి రావడానికి. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ప్రకాష్, నా విషయం అలా ఉంచు. శారద బ్రతుకున్నంతకాలం ఒక్కనాడైనా ఆవిడ గురించి పట్టించుకున్న పాపాన పోలేదు వాళ్ళు. ముందు నుంచి ఆమెను పెళ్ళాడినందుకు నన్ను ఎసరించుకున్న వాళ్లకు, ఇంట్లోంచి వెలివేసిన వాళ్లకు ఈ కబురును అందించాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అయినా చెప్పి ప్రయోజనం మాత్రం ఏముంది? పీడ విరగడైపోయింది అనుకుంటారు, అంతేగా. కృష్ణ, పొరపాటు పడుతున్నావు. వాళ్ల పరువు కోసం అలా పంతాలకు పోయారే గాని మీరంటే అభిమానం లేక కాదు. అభిమానం అంట అభిమానం. ఉత్తమ ఆదర్శాలను అవరోధించడమేనా అభిమానం? కొడుకు, కోడలు పచ్చగా నట్టింట తిరగడం గిట్టకపోవడమేనా అభిమానం? వాసుగాడు పుట్టినట్టు విని కూడా 3 ఏళ్లైనా కనీసం వాడిని ఒకసారి చూసి పోవడానికైనా ప్రయత్నించకపోవడం అభిమానమేనా? ఒకవేళ నాపై అభిమానమున్నా ఉండొచ్చునేమో కాని శారదపై గాని, వాసుపై గాని ఎలాంటి అభిమానం లేదు వాళ్ళకి. చచ్చింది శారద గాని నేను కాదుగా. వాళ్ళ ప్రేమాభిమానాలకు నోచుకొని శారద చావు కబురు వాళ్ళ చెవిన ఎందుకు ఓదాలి? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఈ వార్త వారికి తెలపడం మన ధర్మం కృష్ణ. మీ ఇష్టం, అలాగే చేయండి అన్నాడు కృష్ణ, రఘు మాట తోసిపుచ్చలేక. కృష్ణ అనుమతి లభించగానే బయలుదేరి వెళ్ళిపోయాడు ప్రకాష్. రాంపల్లి వెళ్లి శారద మరణ వార్తను ప్రకాష్ చెబితే కనీసం సానుభూతినైనా కనబరచలేకపోయాడు నాగయ్య. జరిగిన అఘాయిత్యానికి విలపిస్తూ బస్తీకి వెళ్లడానికి వెంటనే బయలుదేరింది గంగమ్మ. కొడుకొచ్చిన ఘోర విపత్తు తలుచుకుంటూ. నాగయ్యను కూడా తీసుకురావాలని ప్రయత్నించిన ఫలితం శూన్యమయ్యింది. మధ్యాహ్నానికి గంగమ్మతో సహా పట్నం చేరుకున్నాడు ప్రకాష్. కొడుకు మొహం చూడగానే గంగమ్మ బావురుమంది. తల్లి కొడుకులిద్దరూ ఒకరినొకరు సముదాయించుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాబేడి ప్రకాష్ అడిగింది గంగమ్మ. పక్కింట్లో వాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాడత్తా
రేఖ జవాబిచ్చింది. వాణ్ణి నేనింకా చూడనేలేదు, వెళ్ళి పిలుచుకురామ్మా అంది గంగమ్మ. ఎందుకులేండి అత్తగారు, ఈ పరిస్థితుల్లో వాడు దూరంగా ఉండడమే మంచిది. మీరే వెళ్ళి చూసిరండి. అత్తయ్యను పిలుచుకు వెళ్ళు రేఖ అని సలహా ఇచ్చాడు రఘు. రేఖ, గంగమ్మ వాసును చూశాక తిరిగి ఇంటికొచ్చారు. అశాంతితో అలమటిస్తూ, శోకంతో సుళ్ళు తిరుగుతోన్న కొడుకును ఊరడిస్తూ 3 రోజులు అక్కడే ఉండిపోయింది గంగమ్మ. 4వ రోజు నాగయ్య ఆజ్ఞ మేరకు గంగమ్మను రాంపల్లె తీసుకువెళ్ళడానికి వచ్చాడు నౌకరు వెంకన్న. కృష్ణ, మీ నాన్నగారు వెంకన్నను పంపించారు. మనం మన ఊరికి వెళ్ళాలట అంది గంగమ్మ. పొరపాటమ్మా, మనం కాదు, నువ్వు మాత్రం రావాలట వెంకన్న అన్నాడు. మీ నాన్నగారి మాటలకేం గాని మీరు రండి కృష్ణ, అందరము పోదాం. నేను రాలేను, నువ్వు వెళ్ళిరామ్మా. బాబు, అవునమ్మా. పోనీలే కృష్ణ, వాసునేనా తీసుకెళ్ళనా? అమ్మా, ఈ పరిస్థితుల్లో వాడు కూడా నా కళ్ళకు కనిపించకపోతే నాకేమీ పాలుపోదు. వాడిక్కడే ఉండాలి, నువ్వు వెళ్ళిరామ్మా. కృష్ణ చెప్పింది కూడా సబబుగానే తోచడంతో ఆ మధ్యాహ్నం అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయింది గంగమ్మ. కాలచక్రం తనంత తాను దొర్లుతూనే ఉంది. 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 2 ఏళ్లలోనూ కృష్ణ జీవితం విపరీతమైన మార్పులకు గురైంది. శారద పోయినప్పటినుంచి ఆఫీసు పని కూడా సక్రమంగా చూడలేకపోతున్నాడు. ఆఫీసులో పనంతా ప్రకాష్ ఒక్కడే చూసుకోవాల్సి వస్తోంది. రేఖ వాసును కంటికి రెప్పలా కాపాడుకొస్తోంది. ప్రకాష్కి నా పని వాడి పని ఒకటే గోలగా ఉంటోంది ఆఫీసులో. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ బాబుగాడికి స్నానం చేయించి తలదువ్వి స్కూలుకు పంపించాలంటే నానా యాతన పడుతోంది పాపం రేఖ. నేను ఎలాగూ సుఖపడలేను. వాళ్ళ సుఖానికి నేనెందుకు అడ్డుగోడలా నిలవాలి? నాకు కావలసిందల్లా ఒకటే, అది వాసును వృద్ధిలోకి తీసుకురావడం. నేనెక్కడైనా ఉద్యోగం చేస్తూ వాణ్ణి కనిపెట్టుకుని ఉంటూ చదివించుకోగలను. ఈ విషయం ప్రకాష్తో చెబితే ఎన్నోసార్లు వాడు ససేమిరా ఒప్పుకోలేదు. లాభం లేదు. వాడితో చెబితే ఏ పరిస్థితుల్లోనూ నన్నిక్కడి నుంచి కదలలేడు. వాడితో చెప్పకుండానే వెళ్ళిపోవాలి. ఈ రాత్రికే వెళ్ళిపోవాలి. సోదర సమానుడైన ప్రకాష్కు నీ కృష్ణ రాసుకున్న ఉత్తరం. నా జీవితం ఇక ఎలాగూ బాగుపడదు, అది నాకు బాగా తెలుసు. నేనింకా ఇక్కడే ఉండి మీ సౌఖ్యం మట్టిపాలు చేయడం నాకిష్టం లేదు. నేను ఎక్కడున్నా వాసును వృద్ధిలోకి తేవడానికి సదా ప్రయత్నిస్తూనే ఉంటాను. రేఖ, నువ్వు ఏ కలతలు లేకుండా సుఖంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నాను. నా కోసం వెతకడానికి ప్రయత్నం చెయ్యొద్దు. నేను ఇలా వెళ్లడం ఏ విధంగానైనా పొరపాటం తోస్తే క్షమించాలి. ఇట్లు మీ కృష్ణ. అని సాయంత్రమే సర్దుకుని సిద్ధంగా ఉన్న కృష్ణ రాత్రి 12 గంటల సమయంలో లేచి జేబులో ఉన్న ఉత్తరం తీసి మంచం మీద పడేసి ఒక చేత్తో సూట్ కేసు పట్టుకుని రెండో చేత్తో వాసునెత్తుకుని బయటకొచ్చి నిశ్శబ్దంగా తలుపులు మూసి నడుచుకుంటూ రైల్వే స్టేషన్కు వెళ్ళాడు. శ్రీకాకుళంలో రైల్వే స్టేషన్లోంచి బయటకు నడిచాడు కృష్ణ. వాచి చూసుకున్నాడు. 8 గంటలయింది. వసంత సూర్యకిరణాలు అప్పటికే చుర్రుమంటున్నాయి. రిక్షా ఎక్కి లాడ్జింగ్ హౌస్కు పోనిమన్నాడు. రిక్షా కొద్ది నిమిషాల్లోనే ఆ హోటల్ ముందాగింది. 4 రోజుల వరకు ఓ రూమ్ తీసుకుని అందులో బస చేశాడు. ఆ హోటల్ మేనేజరు తను కాలేజ్ మేట్స్ అవడం వల్ల అతడి సహాయంతో ఓ కంపెనీలో గుమస్తా ఉద్యోగం, కంపెనీకి దగ్గరలోనే ఒక అద్దె రూమ్ సంపాదించుకోగలిగాడు ఆ 4 రోజుల్లోనే. వాసును కూడా అక్కడికి దగ్గరలోనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో చేర్చారు. 6 మాసాలు గడిచిపోయాయి. వాసు శ్రద్ధగా చదవసాగాడు. కృష్ణ మాత్రం తాగుడు మానలేకపోతున్నాడు. వాసు చదువుకునే స్కూలుకు ఆ నెలలోనే రాధ ట్రాన్స్ఫర్ చేయబడింది. ప్రాథమిక పాఠశాలలో అంతా చిన్నపిల్లలుంటారు కనుక జీవితం ఇంకా ప్రశాంతంగా సాగించొచ్చునని రాధే కోరుకుని ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఆమె స్కూల్లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే వాసు అంటే ఆమెకు ఎనలేని అభిమానం ఏర్పడింది ఎందుకో. కాలగమనంలో 1 సంవత్సరం గడిచింది. కృష్ణ ప్రతి సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తూ దారిలో ఉన్న వైన్ షాప్కి వెళ్ళి అక్కడ మధు సేవించి ఆ మైకంలో ఇంటి బయట వాసు తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడన్న విషయం మర్చిపోయి రాత్రి ఏ 8కో 9కో ఇంటికి చేరేవాడు. ఇంటికి రాగానే బయట అరుగు మీద కూర్చునో పడుకునో కనిపిస్తాడు వాసు. ఒరే, బయట ఎందుకున్నావురా అంటూ కసురుకుంటాడు. తలుపులు తాళం వేసున్నాయి, ఇంట్లోకి ఎలా వెళ్ళగలను అంటూ బిక్కమొహం వేసేవాడు వాసు. తాగిన మైకంలో ఉన్న కృష్ణ ఒక్కోసారి వాసు పరిస్థితి, తన స్థితి గుర్తొచ్చి బొటబొట కన్నీరు కార్చేవాడు. ఒక్కోసారి ఒరే, నాకెదురు మాట్లాడతావరా అంటూ ఆ చెంప ఈ చెంప వాయించి ఇంట్లోకి లాక్కెళ్ళేవాడు. ఆ రోజు ఉదయమే, నాన్న, నాకు నీళ్లు పోసి గొడ్లేవు అన్నాడు భయం భయంగా వాసు. ఎందుకురా, ఎంత పొద్దుట ఎక్కడికి వెళతావు? పైగా ఈరోజు ఆదివారం, స్కూల్ కూడా లేదుగా. స్కూల్ లేదు కానీ మా టీచర్ ఈరోజు పిల్లలందరినీ ఎక్స్కర్షన్కు తీసుకువెళుతోంది. అందరూ ఉదయం 6 గంటలకే స్కూల్ దగ్గరికి రావాలని చెప్పింది.
అందుకే త్వరగా వెళ్ళాలి నానా. అలాగా, సరే అయితే పద మరి అంటూ వాణ్ణి తీసుకెళ్లి స్నానం చేయించి డ్రెస్ వేసి నీటుగా క్రాఫ్ దువ్వి హోటల్కి తీసుకెళ్లి టిఫిన్ తిప్పించి తాను తిన్నాడు. నానా, టైం అవుతోంది అన్నాడు వాసు. ఇంకేం, రెడీ అయ్యావుగా, వెళ్ళు, జాగ్రత్తగా సాయంత్రం తొందరగా ఇంటికి రా అంటూ పంపించాడు కృష్ణ. పిల్లలందరితోటి ఆ రోజు ఎక్స్కర్షన్ చాలా ఆనందంగా గడిపింది రాధ. సాయంకాలం 7 గంటలకు తిరిగి శ్రీకాకుళం చేరారు అందరూ. చీకటి పడిన కారణంగా పిల్లలందర్నీ వెంటబెట్టుకుని ఎవరి ఇళ్ల దగ్గర వారిని అప్పగిస్తూ వెళ్ళింది రాధ. అరగంటలో అందర్నీ ఇళ్లల్లో అప్పగించింది. ఇక వాసు ఒకడే మిగిలాడు. వాసు, నిన్ను మీ ఇంట్లో దిగబడిచి నేను ఇంటికి వెళతాను, మీ ఇల్లెక్కడా ప్రశ్నించింది రాధ. అప్పటికే వాసుకు కాస్త జ్వరం వచ్చింది. తల నొప్పిగా ఉంది. మీ ఇల్లెక్కడంటే పలకమేం వాసు అంటూ రాధ అతడి చేయి పుచ్చుకుంది. చెయ్యి వెచ్చగా తగిలింది. కంగారు పడి నుదుటిపై చేయి వేసింది. వెచ్చగానే ఉంది. అరెరే, జ్వరం వచ్చినట్టుందే. వాసు, మీ ఇల్లెక్కడా అటువైపుగా చేయి చాపాడు వాసు. వెళదాం పదా. మా ఇల్లు ఇదేనండి అన్నాడు ఓ రూముందాగి. ఇదా మీ ఇల్లు? తలుపులు తాళం వేసున్నాయి. మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళినట్టు ఆశ్చర్యంగా ప్రశ్నించింది రాధ. మా అమ్మ లేదు టీచర్, నాన్న ఒక్కడే ఉన్నాడు. అలాగా, అయితే మరి ఆయన ఎక్కడికి వెళ్ళుంటారు తిరిగి ప్రశ్నించింది. మా నాన్న ఇంకా ఇప్పుడే రాడు. రాత్రి 9 గంటలవుతుందేమో మా నాన్న వచ్చేసరికి. ఆ, రాత్రి 9 గంటలకా? రోజు అంతేనా? అవును టీచర్. అలాగా అని నివ్వెరపోయింది రాధ. వాసు, నీకు జ్వరం వచ్చినట్టుంది. అదిగో అక్కడ క్లినిక్ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళదాం పదా అంటూ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాసుకు ఇంజెక్షన్ చేయించి అలాగే హోటల్కి తీసుకెళ్లి కాఫీ కూడా ఇప్పించింది. వాసుతో తిరిగి ఇంటి వద్దకు చేరింది. మా నాన్న వచ్చేటంత వరకు ఈ అరుగు మీదే కూర్చుంటాను, మీరింటికి వెళ్ళిపోండి టీచర్. లేదు వాసు, మీ నాన్నగారు ఎప్పుడొస్తారో ఏమో. నీకు ఆరోగ్యం బాగలేదు. మీ నాన్నగారు వచ్చాక నేను వెళతానులే. అంతవరకు ఈ అరుగు మీదే కూర్చుందాం అంటూ వాసును తీసుకెళ్లి తాను అక్కడే అరుగు మీద కూర్చుంది. మరో గంట గడిచింది. ఎవరో మెల్లగా ఆ వైపే వస్తున్నారు. అది గమనించిన రాధ, వాసు తండ్రి ఆయనే అయ్యుంటాడు, ఏమో రాని అనుకుంది మనసులో. అతడు తూగుతూ మెల్లగా ఆ ఇల్లు సమీపించి మెట్లెక్కి తలుపు తీస్తూ పక్కన అరుగు మీద నిద్రపోతున్న వాసును, వాడి పక్కన కూర్చున్న రాధను చూసి ఎవర కూర్చుంది అని అడిగాడు. రాధ ఉలిక్కి పడింది. అరే, ఈ కంఠం నాకు చాలా పరిచితమైన కంఠంలా ఉందే, ఎవరిదబ్బా అంటూ ఆలోచిస్తూ, వాసు తండ్రి మీరేనా ప్రశ్నించింది. ఏ వాసు? ఇదిగో ఇక్కడ పడుకున్న వాసు. ఆ, అవును, వాడి తండ్రినే అన్నాడు కృష్ణ. అతడు మాట్లాడే తీరుని బట్టి అతడు పూర్తిగా మత్తులో ఉన్నాడని గ్రహించింది రాధ. కృష్ణ తలుపు తీస్తూనే, ఒరే వాసు, లేవరా, ఇంట్లోకి వెళదాం పదా, పలకవేమరా రాస్కెల్ అంటూ అరిచాడు. అలా కసురుకుంటారేమండి, పాపం వాసుకు జ్వరం కూడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ కూడా చేయించుకుని వచ్చాను, ఇప్పుడే నిద్రపోయాడు అంది. ఎంతకు మీరెవరు ప్రశ్నించాడు కటువుగా. నేను వాసు టీచర్నండి, మీరు లోపలికి వెళ్ళి పడక సర్దండి, నేను వాసుని ఎత్తుకునొస్తాను అంటూ వాసుని ఎత్తి భుజం మీద పడుకోబెట్టుకుని ఇంట్లోకొస్తూ, ఈయన ఎవరై ఉంటారబ్బా, ఈ కంఠం నాకు బాగా పరిచయం ఉన్నదే అని ఆలోచిస్తూ మంచం దగ్గరగా వచ్చి వాసును మంచంపై పడుకోబెట్టి అతనున్న కృష్ణ వైపు చూసింది. ఆమె ముందే అనుమానించింది గనుక లైటు వెలుగులో నిల్చున్న అతన్ని పరిశీలనగా చూసింది. ఎంతగా మారిపోయున్నా అతడే కృష్ణ అని గుర్తుపట్టగలిగింది. కృష్ణ మాత్రం ఇంకా రాధ వైపు చూడలేదు. కృష్ణ, నువ్వా? ఏంటిది, శారద ఏమైంది అంటూ సంభ్రమాశ్చర్యాలతో ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అనుకోని సంఘటనతో రాధ కనపడి ప్రశ్నించడంతో ఉక్కిరిబిక్కిరైన కృష్ణ ఆమె మొహంలోకి సూటిగా చూశాడు. అతడి నిశ అంతా ఎగిరిపోయింది. రాధా అని గట్టిగా అరిచాడు విస్మయంతో. ఆ ఇద్దరికి కాసేపు నోటమాట పెగలలేదు. ఒకరినొకరు చూస్తూ కన్నీరు కార్చడం తప్ప మాట పేగిలి రావడం లేదు. కొద్ది క్షణాలకు రాధే అందుకుని, కృష్ణ, ఏంటిది, నువ్వు తాగుడుకు అలవాటు పడ్డావా? అవును రాధా, నువ్వు నాకు దూరమైన కొద్ది రోజులకే ఈ అలవాటు దగ్గరైంది. ఇప్పుడు మరీ విపరీతంగా నేనే మధువు, మధువే నేను అంతగా కలిసి ఉంటున్నావు. కృష్ణ, ఏంటి దారుణం? నేను నువ్వే చేతులారా పతనం చేసుకుంటున్నావా? అవును రాధా, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నాను. ఎప్పుడూ తాగడం వల్ల నా ఆరోగ్యం కూడా పూర్తిగా చెడిపోయింది అన్నాడు విరక్తితో. కృష్ణ, బాబును ఒంటరిగా వదిలి ఇంత రాత్రి దాకా ఇంటికి రాకపోతే పసివాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా? రాధా, ఏం చేయను, వాణ్ణి వృద్ధిలోకి తీసుకురావాలనే కలలు కన్నాను. కానీ ఇప్పుడు నా పరిస్థితే నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఇంతకీ శారద అంటూ ఆగిపోయింది రాధ. కృష్ణ ఏం మాట్లాడలేదు.
పక్కనే ఉన్న సూట్ కేసు తెరిచి అందులోంచి ఓ కాగితం తీసి రాధకిచ్చాడు. ఆ ఉత్తరం అంతా చదివి, శారద, ఎంత త్యాగం చేశావ్ అంది కన్నీరు కారుస్తూ. శారద ఆత్మహత్య చేసుకోబోయే ముందు రాసిపెట్టిన ఉత్తరం. ఆనాటి నుంచి దాన్ని అలా భద్రంగా దాచుకున్నాడు కృష్ణ. రాధా, ఉత్తరం చదివావుగా, ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది కృష్ణ. మన ముగ్గురిలో ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు త్యాగాలు చేస్తూ వచ్చాం. ఒకే చోట అందరూ త్యాగదనులే కనిపిస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి కాబోలు అంది రాధ. రాధ జరిగిన విషయాలన్నీ కృష్ణకు చెప్పింది. కృష్ణ, వాసును జాగ్రత్తగా చూసుకో, నేనింటికి వెళుతున్నాను అంటూ పైకి లేచింది రాధ. రాధ వైపు దీనంగా చూస్తూ, రాధ, ఇంటికి వెళ్ళి తీరాలా? వెళ్ళాలని నిబంధనలే లేవు కాని అంటూ ఆగిపోయింది రాధ. ఆగిపోయాం రాధా, ఏమైనా సందేహమా? చచ్చా, అలాంటిదేం లేదు. నీ మనసు నాకు తెలీదా? మరెందుకు అలా అన్నావు? ఇన్నాళ్లుగా ఒంటరిగా ఉన్న మీతో ఇక్కడ నన్ను చూస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారు. అనుకొని రాదా, అందులో తప్పేముంది? మనం ఎలాగూ నాటికి నేటికి ప్రేమికులమేగా. శారద ఉత్తరంలో రాసినట్టు వాసుగాడి కోసమైనా, శారద ఆత్మశాంతి కోసమైనా మనం పెళ్లి చేసుకోవాలి రాదా. కృష్ణ, పెళ్ళా? మనమా? అవును రాదా, అలా కంగారు పడుతున్నావేం? చూస్తూ చూస్తూ ఈ తాగుబోతుని ఎలా కట్టుకోవడమా అని సందేహిస్తున్నావా రాదా? ఇక తాగంలే. అది కాదు కృష్ణ, మా అన్నయ్యని ఓ మాట అడిగి వారి అనుమతి అయితే. మరి రాంపల్లి వెళ్ళొస్తావా? ఆ అన్నయ్య గురించి కాదు నేనన్నది. ఆ అన్నగారి అంగీకారం ఎప్పటినుంచో ఉన్నదేగా. ఇంతకు ముందు చెప్పానే, భానుమూర్తి గారని. ఆ అన్నగారి అనుమతి కూడా తీసుకోవాలి. ఆ విషయం గురించి రేపెళ్ళి అడగచ్చు గాని ఇంత రాత్రి వేళ వెళ్ళొద్దు రాదా అంటూ రాధను ఆపేశాడు. తెల్లవారిన తర్వాత లేచి మొహాలు కడుక్కొని హోటల్ నుంచి తెచ్చుకున్న కాఫీ టిఫిన్లు ముగించి వాసును కూడా తీసుకుని రాధ రూమ్కు వెళ్లారు. పక్క పోర్షన్లో ఉన్న భానుమూర్తిని పిలిచింది. కృష్ణ వాసులను ఆయనకు పరిచయం చేసి జరిగిన విషయమంతా వివరించింది రాధ. అలాగే భానుమూర్తి గతం కూడా కృష్ణకు వివరించింది. కృష్ణ జీవితం గురించి విన్న భానుమూర్తి, శారద కోరిక సవ్యంగానే ఉంది రాధా. మళ్ళీ మీ పెద్దలంతా కలిస్తే ఎవళ్ల బుద్ధి ఎలా మారుతుందో. ఇంతకు మునిపే మీ పెద్దలంతా మీ పెళ్లికి అంగీకరించిన వారే కదా. కనుక వెంటనే పెళ్లి చేసుకోవడానికి అంగీకరించండి. ఇంకేం ఆలోచించకండి. మీ పెళ్లికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తానులేండి. వీలైతే మీ పెద్దలు కూడా మీరు పెళ్లి దుస్తుల్లో ఉండగానే ఇక్కడికొచ్చి ఆశీర్వదించేలా చేస్తాను, సరేనా అన్నాడు. అది సరే అన్నయ్య. ముందు కృష్ణను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ తాగుడు వల్ల ఈయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నట్టుంది అంది రాధ. డాక్టర్ రాజు దగ్గరికి తీసుకెళ్లాడు కృష్ణను. ఆయన పరీక్ష చేసి ఎక్స్రే తీశాడు. మర్నాడు రిజల్ట్స్ కోసం మళ్లీ వెళ్లారు. కృష్ణకు వెంటనే ఆపరేషన్ చేయాలని, లేకుంటే ప్రమాదమని చెప్పాడు డాక్టర్. రాధా, ఆపరేషన్ చేయకముందే ప్రకాష్ ఇక్కడికి వచ్చేలా చెయ్యాలి అన్నాడు కృష్ణ. అలాగా, అడ్రస్ ఇవ్వండి, టెలిగ్రామ్ ఇచ్చొస్తాను. అడ్రస్ అవసరం లేదు, ఫోన్ నెంబర్ ఇస్తాను, ట్రంకాల్ బుక్ చేయించు. నెంబర్ చెప్పండి మరి. 66040 పట్నం. రాధ నేరుగా టెలిఫోన్ ఎక్స్చేంజికి వెళ్లి ట్రంకాల్ చేసి ప్రకాష్ను వెంటనే బయలుదేరి రావాల్సిందిగా కృష్ణ తెలియజేయమన్నాడని తమ అడ్రస్ కూడా చెప్పి ఇల్లు చేరుకుంది. మర్నాడు ఉదయం 9 గంటలకు ప్రకాష్, రేఖ రాధింటికి చేరుకున్నారు. 4 రోజుల్లో కృష్ణకు ఆపరేషన్ జరిగింది. సక్సెస్ అయినట్లుగా డాక్టర్ చెప్పాడు. సంపూర్ణంగా కోలుకున్నాడు కృష్ణ. కృష్ణ బాగా కోలుకున్నాక భానుమూర్తి, ప్రకాష్ల ప్లాన్తో రాధాకృష్ణుల పెళ్లికి ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోయాయి. ఎన్ని వంకర్లో తిరిగి ఇప్పటికి గమ్యం చేరుకున్నాయి ఈ జీవితాలు. ఇవి విధి విసిరిన బొమ్మలు. ఆ విధి ఎటువైపు విసిరితే అటువైపు వెళ్లి పడాల్సిందే తప్ప అవి పడాలనుకున్న చోట పడవు అనుకుంటూ వెళ్లారు ఎవరో. ఇంతటితో విధి విసిరిన బొమ్మలు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.